పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు విశాల్ సింగ్. ఇతడు హైదరాబాద్ లోని టోలీ చౌకీలో నివాసం ఉంటున్నాడు. అయితే విశాల్ గత కొంతకాలం నుంచి మణికొండలో నివాసం ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడని తెలుస్తోంది. ఈ వ్యవహారం నచ్చని సదరు యువతి ఇదే విషయాన్ని తన సోదరుడైన శ్యామ్ కు తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో ఆమె సోదరుడు కోపంతో ఊగిపోయాడు. ఇందులో భాగంగానే శ్యామ్ పక్కా ప్లాన్ తోనే శుక్రవారం విశాల్ సింగ్ కు ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, మణికొండకు రావాలని అన్నాడు. దీంతో విశాల్ సింగ్ శ్యామ్ చెప్పిన చోటకు వెళ్ళాడు. అయితే శ్యామ్ అతని స్నేహితులైన భయ్యా, అర్జున్, సుమన్, రాజేష్, సోనీ, అరుణ్లతో వెంట పెట్టుకొని మరీ వెళ్ళాడు. ఇక విశాల్ సింగ్ అక్కడికి వెళ్ళాక అందరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత శ్యామ్ తన సోదరిని ఎందుకు వేధిస్తున్నావని విశాల్ ను ప్రశ్నించాడు. మద్యం మత్తులో ఉన్న విశాల్ సింగ్ అసభ్యంగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన శ్యామ్ తన స్నేహితులతో కలిసి అక్కడే ఉన్న కర్రలతో విశాల్ సింగ్ పై అతి దారుణంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా గమనించిన కొందరు స్థానికులు రక్తపు మడుగులో ఉన్న విశాల్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ విశాల్ మృతి చెందాడు.